వెల్కమ్ బ్యాక్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పవన్ తెలంగాణను వ్యతిరేకించిన విషయం ప్రజలకు తెలుసన్నారు. 2023లో తెలంగాణలో జనసేన అభ్యర్థులు పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ విషయంలో పొన్నం తప్ప కాంగ్రెస్ లో మిగతా మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ వ్యతిరేకులు ఆడించేటువంటి ఆటలో రేవంత్ రెడ్డి ఒక పాత్రదారుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా పాత్రదారు. వీళ్ళంతా కూడబలుకొని చేస్తున్నటువంటి నాటకం ఇది. ఏంటి చిలుక పలుకులు ఏం పలుకుతారు, తెలిసి పలుకుతారో తెలియక పలుకుతారు. ఈ సినిమాల పుణ్యమాని సౌరాణంలో కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు. ఏం చేస్తాం, మన కర్మ అది. ప్రజలు అట్లయితే కొన్ని సందర్భాల్లో తెలంగాణ లోకానికి అంతా తెలుసు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు. ఈ ఆఖరికి తెలంగాణ వచ్చినాక కూడా నేను 11 రోజులు బోనే తినకుండా నేను బాధపడ్డా, ఏడ్చుకుంటా కూర్చున్నాను మాట్లాడి. ఆయన వచ్చి మేము ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తాం, ఏమేమి చేయకూడదు, పాకిస్తాన్ అది ఇంకా వీసారా, ఇక దుంపాలు గింపాలి టీపీ అనుకుంటా ఏదేదో మాట్లాడతాడు.